కల్కి ఇండియన్ మూవీస్లో సైఫై జానర్లో బెంచ్ మార్క్ సెట్ చేశారని చెప్పాలి. మైథాలజీ థీమ్తో ఉన్న సీన్స్ అయితే మరో లెవెల్. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. చాలా ఎఫర్ట్స్ పెడితే తప్ప సాధ్యం కాదు. నాగి VFX హ్యాండిల్ చేయడంలో కానీ, తుంబాడు మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రాజ్ సెట్ వర్క్ హ్యాండిల్ చేయడంలో కానీ సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లారు. ఈ సినిమాకి ప్రమోషన్స్ చేయడం అనేది నిజంగానే వెరీ టఫ్ టాస్క్. అందరికీ అర్థం కాబోచ్చు అనే ఉద్దేశంతో చాలా కంటెంట్ బయటకు వదిలేశారు. కొంచెం దాచి ఉంచితే బాగుంది అనిపించింది. చెప్పాల్సిన వాటిని సెకండ్ పార్ట్ కోసం దాచారు. కొన్ని సీన్లు డైలాగ్స్ కి ఎంత స్పేస్ తీసుకోవాలనేది నాగి తన పందా మార్చుకోవాలి. మెయిన్ గా ఇలాంటి యాక్షన్ మూవీస్ లో. ఎడిటింగ్ విషయంలో నాగి ప్రీవియస్ మూవీస్ లో ఎక్కడ తడబాటు కనిపించలేదు, కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అది చూస్తాం. దీపికా పదుకునే యాక్టింగ్ బాగుంది. అమితాబ్ బచ్చన్ గారి ప్రెసెన్స్ ఈ సినిమాలో మెయిన్ హైలైట్. అన్ఫార్చునేట్లీ బుజియాన్ బరేవాలో వర్కౌట్ అయిన ప్రభాస్ కామెడీ టైమింగ్ ఈ సినిమాలో రైటింగ్ లెవెల్లోనే మిస్ అవడంతో కొన్ని సీన్లోనే ఆ మ్యాజిక్ చేసిందని చెప్పాలి. క్లైమాక్స్ లో ప్రభాస్ చేసిన రచ్చ అంత ఇంత కాదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫస్ట్ హాఫ్ లో కొన్ని చోట్ల ఫెయిల్ అయింది, కానీ మాధవ లాంటి మంచి సాంగ్ కూడా ఉంది. స్టోరీ విషయానికి వస్తే పెద్దగా ఏం చెప్పలేను, ఎందుకంటే స్పాయిలర్స్ ఇచ్చే ప్రమాదం ఉంది. కొన్ని రోజులు పోయాక కల్కి స్టోరీ గురించి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ.